హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో అండి. అదేంటి అంటే నేను ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివాను. సో అందులో ఒక ట్యాగ్ లైన్ చదివాను. ఆ ట్యాగ్ లైన్ చూడగానే నాకు అసలు ఏంటిది అని చదవాలనే ఉత్సాహం పెరిగింది. అదేంటి అంటే బిఫోర్ 40 డూ 20 ఇన్ అవర్ లైఫ్ అని ఒక ట్యాగ్ లైన్ చదివాను. అంటే 40 ఏళ్ల లోపే మనం చేయాల్సిన 20 పనుల గురించి ఒక వ్యక్తి ఒక చక్కనైన వ్లాగ్ రాశారు. చాలా బాగుంది. సో అది చదివిన వెంటనే మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకనే మీతో షేర్ చేసుకోవడానికైతే ఈరోజు ఈ వీడియోలో ఈ 20 పనులేంటి, అసలు మనం 40 ఏళ్ల లోపల చేయాల్సిన ఆ ముఖ్యమైన 20 పనులేంటో ఈ వీడియోలో చూసేద్దాం. 40 సంవత్సరాల వయసు అంటే దాదాపు సగం ఆరోగ్యకర జీవితం గడిచిపోయినట్లే కదా. ఆ వయసు తర్వాత కొన్ని పనులు చేయాలన్నా మనం చేయలేము. అందుకే 40 ఏళ్ళు వచ్చేలోపు మీరు తప్పకుండా కొన్ని పనులు చేయాలి అని అంటే ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఈ వీడియో చాలా ఉపయోగం మీన్స్ చాలా చేయాల్సినవి ఇంకా ఈ లిస్ట్లో ఉన్నవి ఏవైనా మనం మర్చిపోయి కానీ మనకు సమయంలో కానీ చేయకపోతే తప్పకుండా చేస్తారనే ఎంతో ఆశిస్తున్నాను. సో అయితే ఆ 20 పనులు ఏంటో చూసేద్దామా. ఫస్ట్ వన్, అప్పులు తీర్చేసుకోండి. 40 దాటేలోపు మీకు ఏ రకమైన అప్పులున్నా సరే అన్నింటినీ తీర్చేసి 40 పూర్తయ్యేసరికి మనకి అప్పు అనేది లేకుండా అన్ని అప్పుల నుండి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ట్రై చేయాలటండి. ఇక సెకండ్ వన్, మీ రిటైర్మెంట్ తర్వాత జీవితం కోసం ఇప్పటి నుంచే కొంత డబ్బు ఆదా చేయడం మొదలు పెట్టాలి. అంటే 40 ఏళ్ల లోపల నుంచే మనం 60 సంవత్సరాల తర్వాత అనుభవించే జీవితం కోసం మనం డబ్బు అనేది ఆదా చేసుకోవడం వల్ల 60 ఏళ్ల తర్వాత 40 ఏళ్లలాగే 40 ఏళ్ళ కంటే తక్కువలాగే జీవించవచ్చని చెప్తున్నారు. ఇక మూడోది, మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ప్లానింగ్ పక్కాగా వేసుకోవాలి. దానికి మీ వంతు ఎంత చేయొచ్చో అంత 100కి 100% కూడా చేయండి. ఎందుకంటే మన జీవితంలో మ్యాక్సిమం పార్ట్ అనేది మన పిల్లలదే. సో మన పిల్లల ఫ్యూచర్ గురించి మనం ఎంతైతే చేయగలమో అంత తప్పకుండా చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో ఇక నాలుగోది, మీ లైఫ్ పార్ట్నర్ మీద ప్రతి పనికి ఆధారపడకండి. మీకంటూ కొన్ని పనులు వచ్చే ఉంటాయి కదా. సో అటువంటి పనుల్ని తప్పకుండా చేసుకోండి 40 సంవత్సరాల లోపు. ఎందుకంటే ఆఫ్టర్ 40 ఇయర్స్ మనం తప్పకుండా ఏదైనా ఒక చిన్న హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. మనం వద్దు అనుకున్నా తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి బిఫోర్ 40 ఇయర్స్ కానీ మనం ఎటువంటి పనినైనా మనంతటా మనం చేసుకోగలిగితే ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత మనం అడిగినా కూడా మన లైఫ్ పార్ట్నరే కాదు, మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఇంతవరకు అడగలేదు, ఇప్పుడు అడిగారు అంటే ఇతను ఈమె చేసుకోలేకే అడుగుతున్నారు. సో మనం హెల్ప్ చేయాలి అనే సదుద్దేశ ధోరణితో మనకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అది ఒక మంచి అలవాటు కూడా. సో ఎదుటి వాళ్ళపైన ఆధారపడకూడదు శక్తి ఉన్నంత వరకు అనేది చాలా మంచి పాయింట్ అండి. సో తప్పకుండా ఈ 4వ పాయింట్ని మీరు మీ లైఫ్ పార్ట్నర్లో మీ లైఫ్లో ఆచరిస్తానని మళ్ళీ కోరుకుంటున్నాను. సో ఇక 5వది, ఒక్కసారైనా విమానంలో ప్రయాణం చేయండి. చాలా చిన్న కోరికండి విమానంలో ప్రయాణం. ఈ రోజుల్లో విమానంలో ప్రయాణం చేయడం అనేది చాలా చిన్న కోరిక. కానీ అటువంటి అతి చిన్న కోరికను కూడా తీర్చుకోవడానికి వీలు లేకుండా చాలామంది ఉన్నారు. సో అటువంటి లిస్ట్లో మనం చేరకుండా వీలైతే తప్పకుండా కూడా క్రూజ్లో కానీ లేదంటే నీటిలో ప్రయాణించే ఒక పడవలో కానీ లేదు అంటే విమానంలో కానీ తప్పకుండా ప్రయాణం చేసి ఆ అనుభవాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్, ఇది చాలా సరదా అయినది 6వది, కొండెక్కి లేదా ట్రెక్కింగ్ చేసి మాత్రమే చూడగలిగే ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి ప్రదేశాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఉంటే తప్పకుండా 40 ఏళ్ల లోపలే ప్లాన్ చేసుకోండి. 40 ఏళ్ల తర్వాత ఎక్కలేమా అని కాదు, బట్ 40 ఏళ్ల లోపు అయితే మనం ఎక్కే హుషారు కానీ వాటిని చూసి అప్పుడు మనం ఎక్కిన తరువాత ఆ ప్రదేశాన్ని చూస్తూ ఫీల్ అయ్యే ఫీలింగ్స్ని కానీ నిజంగా జీవితాంతం మర్చిపోలేము. సో అటువంటి ఫీలింగ్ని తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే లైఫ్లో కొన్ని ఫీలింగ్స్ 60 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ తర్వాత కూర్చొని మాట్లాడుకోవడానికి, గుర్తు చేసుకొని ఆనందించుకోవడానికి చాలా బాగుంటాయి. అటువంటి వాటిలో ఈ 6వ పాయింట్ని తప్పకుండా మీ లైఫ్లో జోడిస్తారని అనుకుంటున్నాను. ఇక 7వది, ప్రతి ఒక్కరికి ఉండే కోరికే, ఇల్లు కొనుక్కోండి. చిన్నదో పెద్దదో మీకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. సో అటువంటి సొంతింటి కలని తప్పకుండా నిజం చేసుకోండి. ఈ రోజుల్లో సొంతింటి కలని నిజం చేసుకోవడం చాలా చిన్న పని.
సో అటువంటి చిన్న పనిని తప్పకుండా 40 ఏళ్ళ లోపలే పూర్తి చేసుకోండి. 40 ఏళ్ళ తర్వాత మనం అనుభవించే ప్రతి జీవితం కూడా మన సొంతింటిలో అయితే ఆ ఆనందానికి అవధులే ఉండవు. ఇక 8వది, మీ ఉద్యోగంలో ఉత్తమ ప్రతిభ. అంటే ఉద్యోగం మీన్స్ మనం చేసే ఏ పనిలో అయినా సరే మంచి ప్రతిభను కానీ కనపరిస్తే తప్పకుండా మనకంటూ మనం చేసే పనికంటూ ఒక మంచి వాల్యూ అనేది వస్తుంది. సో అక్కడి నుంచి అంటే 40 ఏళ్ళు వచ్చేసరికి మనం కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని కానీ మన వర్క్లో చూపించగలిగితే 40 ఏళ్ళ తరువాత మనకు వచ్చే వర్క్ ఈజీ అవడంతో పాటు దానిలో మనకి మంచి మంచి అనుభవాలు, అలాగే మిగతా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకిచ్చే గౌరవం అనేది ఉంటుంది చూడండి. దాన్ని నిజంగా చాలా అంటే చాలా మంచి అనుభూతి అని చెప్పవచ్చు. 9వది, ఇది కూడా సేమ్ అంతే, 8వ పాయింట్కి రిలేటెడ్గా ఉన్నదే. ప్రమోషన్ల కోసం సంపూర్ణ ప్రయత్నం కానీ కష్టతరమైన ప్రయత్నం అయినప్పటికీ కూడా తప్పకుండా ప్రయత్నం అనేది చెయ్యండి. ఎందుకంటే 40 ఏళ్ళ తర్వాత మనం ఎంత చేద్దామన్నా ఇన్ని సంవత్సరాలు రానిది ఇంకే వస్తుందిలే అనే ఒక అసహనం కానీ, లేదంటే ఇంక ఇప్పుడు వస్తే మాత్రం ఏం చేస్తాంలే అనే ఒక ధీమా కానీ ఉండొచ్చు. సో తప్పకుండా 40 ఏళ్ళు అంటే 40 ఏంటండి 40 అనే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఆ టార్గెట్గా మీరు మాట్లాడవచ్చు. 40 మీన్స్ నియర్లీ 40, అంటే అది తగ్గొచ్చు పెరగచ్చు, బట్ నియర్లీ 40లో ఉన్న ఎగ్జైట్మెంట్ కానీ దానిలో ఉన్న దాన్ని ఏమంటారు ఒక ఫీలింగ్ కానీ ఆ తర్వాత ఉండదు. సో అందుకే 40 అనేది ఒక యావరేజ్ ఏజ్గా క్యాల్కులేట్ చేయడం జరిగింది ఈ కథలో. సో నెక్స్ట్ 10వది, ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థలో చేరండి. వారానికో నెలకో ఒక్కరోజైనా మీ సేవలు అందించండి. ఈ రోజుల్లో చాలామంది బిజీ షెడ్యూల్, అసలు ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికే చాలామందికి టైం ఉండదు. హెల్ప్ ఎందుకు, కొంతమందికి అయితే కనీసం కూర్చొని ఫ్యామిలీ థింగ్స్ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ షేర్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు అనమాట. సో అలాంటి పనులు అయితే మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు చెప్పకపోతే, ఇప్పుడు కానీ మీరు మాట్లాడకపోతే తర్వాత కాలంలో మీరు మాట్లాడదామన్నా ఇతనేం మాట్లాడరులే, ఈమె ఏం మాట్లాడదురే అనే ఉద్దేశంతో మనం చెప్పినా వినేవాళ్ళు మన చుట్టూ ఉండరు. సో అందుకనే తప్పకుండా ఏదైనా ఒక పనిని ఎందులోనైనా ఒక స్వచ్ఛంద సంస్థలో చేరి సేవను చేయడం అనేది మీ జీవితం మీద మంచి ఎఫెక్ట్ అనేది మార్పు అనేది చేస్తుంది. సో ఇక 11వది, మీరు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్న ఖరీదైన వస్తువు కానీ ఉంటే తప్పకుండా కొనేసుకోండి. నగల బుట్టలోనో బట్టల్లోనో ఫోన్లోనో ఏదైనా మీకోసం మీరిచ్చుకునే కానుకంటూ ఒకటి ఉంటుంది. చిన్నప్పటి నుంచి కానీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత కానీ, లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ వస్తువుని చూసినప్పుడు కానీ దాన్ని చూసిన తర్వాత ఇది నా లైఫ్లో ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అని అనుకున్న వస్తువు మ్యాక్సిమం మీరు చెయ్యగలిగితే మీరు తప్పకుండా కొనుక్కోండి అనే విషయం అతనైతే చెప్పడం జరిగింది. సో ఇక 12వది, పిల్లల ప్రేమలో పడి భాగస్వామి ప్రేమను నిర్లక్ష్యం చేయకండి. మీ భాగస్వామికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పారు. నిజమే అండి, చాలామంది పెళ్ళైన కొత్తలో కానీ ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత కానీ పిల్లలు పుట్టిన తర్వాత కానీ ఈ 3 స్టేజెస్లో వాళ్ళకి ఒక మార్పు అనేది సహజంగా కనబరుస్తారనమాట. అలా కనబరచకుండా ఎవరికి ఇవ్వాల్సిన ప్రియారిటీని వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళడం అనేది నిజంగా చాలా ముఖ్యమైన పని. సో దాన్ని కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఇక 13వది, మీకు సమయం ఉన్నప్పుడు మీ భాగస్వామికి పూర్తిగా విశ్రాంతి ఇచ్చి కుటుంబ వ్యవహారాలు కానీ ఇంటి పనులు కానీ వంట సామాన్లు కానీ కొనడం ఇలాంటివి మీరే చేయండి. అంటే ఎప్పుడు మీ భాగస్వామి చేసే పనులు ఈసారి మీరు చేయండి. నిజంగా మీరు కుటుంబానికి అది మీరిచ్చే ఒక తీయనైన బహుమతి అనమాట. సో అలాంటి పనులు చేయడం వల్ల అది వైఫ్ కానీ హస్బెండ్ కానీ అవతల వాళ్ళ పనులని వాళ్ళను చెయ్యొద్దు మీన్స్ ఈ ఒక్కరోజుకి నీ పనిని నేను చేస్తాను అని చెప్పడంలో అవతల వాళ్ళు ఫీల్ అయ్యే ఫీలింగ్ నిజంగా దాన్ని అసలు వెలకట్లేమన్నమాట. అంత హ్యాపీ అనిపిస్తుంది. సో అలాంటి చిన్న చిన్న థింగ్స్ తప్పకుండా మీరు చేయండి. ఇక మీరు ఏవైనా చూడాలనుకున్న ప్రదేశాలు ఉంటే చూడండి. ఇది 14th పాయింట్. ఇక 15th వన్, మ్యాక్సిమం ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా చెయ్యకుండా ఉంటే తప్పకుండా నెలకో ఒక చిన్న ట్రిప్ కానీ లేదంటే సంవత్సరానికి కాస్త దూరంగా వెళ్ళే ప్రదేశాలకి వెళ్ళడానికి ప్లాన్ చేయడం కానీ, ఎవ్రీ ఇయర్ మనకంటూ మన లైఫ్లో ప్రతి సంవత్సరానికి
ఒక మంచి అనుభూతి అనేది ఉండాలి. ఈ ఇయర్ నేను ఇక్కడికి వెళ్ళాను, నిజంగా అది చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఇయర్లో మనం అక్కడికి వెళ్ళాము, సో ఆ రోజు చాలా హ్యాపీగా ఉంది, ఆ ప్రదేశాన్ని మనం అప్పుడే చూసాము అని తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటుంటే నిజంగా మళ్ళీ అదే టైంలో అక్కడికి మనం వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. సో అలాంటి అనుభవాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇది 15th పాయింట్. ఓకే, సో ఇక 16th పాయింట్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ తప్పకుండా వెళ్ళి తీసుకోండి. ఈ రోజుల్లో మన కష్టం, మన జీవితం, వాటితో పాటు మన ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క జీవికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 17th వన్, వైద్యుల సలహా మేరకు సంవత్సరానికి ఒకసారైనా పూర్తి ఫుల్ బాడీ హెల్త్ చెకప్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ వ్యాధి ఎప్పుడు ఎలా ఏ రకమైన లక్షణంతో మొదలవుతుందో ఎవ్వరం తెలుసుకోలేకపోతున్నాం. నిజంగా సివియర్ స్టేజ్కి వచ్చాక తెలుసుకునే కంటే స్టార్టింగ్లోనే ఆ వ్యాధి గురించి కానీ ఏదైనా ఆ ఫీలింగ్ గురించి, బాడీ ఇంపాక్ట్ గురించి కానీ తెలుసుకుంటే చాలా వరకు దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ తప్పకుండా మీరు వైద్య పరీక్షలు అయితే చేయించుకోండి అని 17th పాయింట్. ఇక 18th పాయింట్, మీలో వస్తున్న ఆరోగ్య సమస్యలను కానీ లేదంటే పోషకాహార లోపాలని కానీ అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. చాలామందికి 30 క్రాస్ అయిన తర్వాత, 25-30 క్రాస్ అయిన తర్వాత కానీ లేదంటే లైఫ్లో ఏవైనా సమ్ సిజరిన్స్ కానీ అయిన తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, వాళ్ళ డైట్ హ్యాబిట్స్లో కానీ లేదంటే వాళ్ళ ఎక్సర్సైజ్లో కానీ, డే లైఫ్లో కానీ కొన్ని చేంజెస్ వస్తాయి అన్నమాట. ఆ చేంజెస్ వలన బాడీలో ఏవైనా హెల్త్ ఇవి కానీ వస్తే తప్పకుండా వాటిని అబ్జర్వ్ చేసి వాటిని మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్తో అయితే డిస్కస్ చేయండి. దానివల్ల ఏమైనా నష్టం ఉంటుందా, ఇవి అసలు ఎందుకు వస్తున్నాయి అనేది తప్పకుండా తెలుసుకొని దానిపైన ఒక అవగాహన అయితే తెచ్చుకోండి. లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హెల్త్ని తప్పకుండా మనం ఎప్పటికప్పుడు ఎలా ఉంది, మన ఇంట్లో ఎలా అయితే సెక్యూర్గా అమౌంట్ ఉందా, మన పిల్లలు సెక్యూర్గా ఉన్నారా, మనం సెక్యూర్గా ఉన్నామా, తిరుగుతున్నామా, తింటున్నామా, ఇవన్నీ ఎలా అయితే చూసుకుంటున్నామో అలాగే వీటన్నిటికంటే ముందు మన హెల్త్ ఎలా ఉంది, వీటన్నింటినీ చేయాలంటే హెల్త్ అనేది సపోర్ట్ చేయాలి. సో హెల్త్ ఎలా ఉంది అనేది తప్పకుండా చెక్ చేసుకొని హెల్త్లో కానీ మన బాడీలో కానీ ఏమన్నా మార్పులు వస్తే వాటిని తెలుసుకోండి. అసలు ఆ మార్పులకి కారణం ఏంటో తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకోండి అనేది 18th పాయింట్. సో ఇక 19th పాయింట్, వాకింగ్, యోగా ఇలాంటివి మీ లైఫ్లో భాగం చేసుకోండి. నేను ఎప్పుడూ చేయలేదు, అసలు నాకు వాకింగ్కి వెళ్ళాలంటే చిరాకు, అబ్బా నేను యోగా అసలు చేయలేను, ఇలాంటివన్నీ ముందు నుంచే అలవాటు ఉన్నా లేకపోయినా నిజంగా కొంత ఏజ్ క్రాస్ చేస్తున్నాము అన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ కానీ మన ఆ మైండ్కి వచ్చే ప్రెజర్ కానీ వీటన్నిటికంటే మనం చేసే ఎక్సర్సైజ్ అండ్ యోగా వల్ల చాలా వరకు, అంటే మనం తీసుకునే మెడిసిన్ కంటే ఈ రెండు పనిచేసినంత బాగా, వాకింగ్ అండ్ యోగా మీన్స్ ఎక్సర్సైజ్ అండ్ యోగా ఈ రెండు పనిచేసినంత బాగా ఇంకా ఏవి కూడాను మన హెల్త్కి సపోర్ట్ చేయలేవు అని నా ఉద్దేశం. సో అక్కడ కూడా అదే చెప్పడం జరిగింది. సో ఇదండి 19th పాయింట్. ఇక 20th, ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒంటరిగా ఎక్కడికైనా ఒక్కసారైనా వెళ్ళిరండి. మీన్స్ అంటే చాలా వరకు మనకేంటంటే నలుగురితో ఉండడం, నలుగురిలో తిరగడం, నలుగురు ఉంటేనే ఉండడం, లేదంటే మన లైఫ్ పార్ట్నర్ ఉంటే ఉండడం, మన లైఫ్ పార్ట్నర్ వస్తేనే నేను ఆ షాప్కి వెళ్తాను, షాపింగ్కి, ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎవరైనా ఒక పర్సన్ తోడు ఉండడం అనేది చాలా వరకు మోస్ట్లీ అలవాటు అయిపోతుంది. సో అలాంటి అలవాటు నుంచి ఎక్కడైనా మనం ఫేస్ చేయలేని సిచ్యువేషన్ కానీ ఫేస్ చేసినప్పుడు మనకంటూ చిన్న ధైర్యాన్ని నింపుకోవడం కోసం అప్పుడప్పుడు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిరండి అనేది ఈ పాయింట్ చెప్పి దీన్ని అయితే నిజంగా మోస్ట్లీ అండర్లైన్ చేసి మరీ చెప్పారు. సో ఇదండి 40 లోపల పాటించాల్సిన 20 మంచి ముఖ్యమైన సూత్రాలు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో అయితే ఇందులో చెప్పే ప్రతిదీ కొన్ని నేను ఫేస్ చేసినవి, కొన్ని ఇంకా నేను కూడా ఫేస్ చేయాల్సినవి, అలాగే నేను కూడా అనుభవించాల్సినవి. సో వీటిలో ఎన్నైతే మీరు చేశారో అందులో మీకు ఏదైతే ఇంపార్టెంట్ మస్ట్ చాలా నచ్చిన పాయింట్ ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.